సో మీకు అది నచ్చలేదు ఆ పాయింట్. ఓకే, రైట్. మీరు ఎందుకు మీరేదో చింతమనేని మీదకి వెళ్ళారని ఏదో ప్రచారం జరిగింది ఏంటి? ఒక్క 20 నిమిషాలు నాకు సమయం ఇస్తే ప్రాథమికమైన సాక్ష్యాధారాలను సభ ముందు ఉంచి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేదానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అధ్యక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు చెప్పే సందర్భంలో మైక్ ఇవ్వకుండా స్పీకర్ గారు చేస్తా ఉన్న సందర్భంలో మేము పోడియం దగ్గర ఉంటే మైక్ ఇమ్మని పోడియం దగ్గర మేము అడుగుతున్నాం ఆయన స్పీకర్ గారిని, సార్ ఇది అన్యాయం సార్, అగ్రిగోల్డ్ బాధితుల కోసమైనా ప్రతిపక్ష పార్టీ నాయకునికి మైక్ ఇవ్వండి, మా మీద ప్రేమ లేకపోయినా పర్వాలే, అగ్రిగోల్డ్ బాధితులపైన ప్రేమ ఉంటియండి, మీకు నమస్కారం సార్ అని చెప్పి మేము అందరం కూడా ఆయన దండం పెట్టి అడిగే క్రమంలో మా దగ్గరగానే చింతమనేని ప్రభాకర్ సీట్ ఉండేది, స్థానం ఉండేది. ఆయన లేచి అనవసరంగా రెచ్చగొట్టే క్రమంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని బూతు పదాన్ని ఉపయోగించి కూర్చోరా కొడక నిజమా డాష్ కూర్చోరా కొడక, ఆ డాష్ అనే పదంలో చెప్పలేను ఆ బూతు పదం, కర్ణ కఠోరంగా జగన్ గారిని ఉద్దేశించి నిజం మమ్మల్ని ఉద్దేశించి కూడా పోయి కూర్చోని రా కొడకల్లారా మీరు మమ్మల్ని బూతులు తిట్టాడు, పోయి కూర్చోని రా కొడకల్లారా. జగన్మోహన్ రెడ్డి గారి డాష్ బూతు పదం కూర్చోరా కొడక అని మాట్లాడినప్పుడు మా నాయకుని చంద్రబాబు గారు కూడా ఉన్నారు ఆ టైంలో, అప్పుడు లేడు ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ ఎవరు టీడీపీ యనమల రామకృష్ణుడు నీతులు చాలా చెప్పాడు కదా, ఆయన ఆపలేదు. నీతులు చెప్పేంత వరకే, ఆచరించేదానికి కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు నీతులు చెప్పారు, మేము తిట్టలేదు. ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు, నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది. వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ మీద దాడి చేసినంత సులభం అనుకుంటున్నావా శాసనసభలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి, తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు అని మేము గట్టిగా పెట్టుకోన్నారు. అంతవరకు దగ్గర పెట్టుకుంటే మీరు కొట్టుండేవాళ్ళ? కొట్టిండేవానని నా ఉద్దేశం కాదు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని హితబోధ అంటారు, దాన్ని హితబోధ అంటారు, హితబోధ అంటారు. జాగ్రత్త. మీ నాయకుడిని అనేసరికి మీకు కోపం 101% బాధ కలుగుతుందన్నా స్పీకర్ గారు ఏం మాట్లాడలేదు. స్పీకర్ గారు వెంబడి ఇది గొడవ జరిగే కార్యక్రమం ఉంది అనుకొని కొద్దిగా ఆలోచన చేసి సభ వాయిదా వేసి